అండ్ అదేవిధంగా రాంబస్ అండ్ ట్రెపీజియం ఇవన్నీ కూడా క్వాడ్రిలేటర్సే. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చతుర్భుజాలు అవుతాయి. అలా ఈ చతుర్భుజంలో వన్ ఆఫ్ ది రకం ఏదంటే స్క్వేర్. ఈ స్క్వేర్కి ఎన్ని భుజాలు ఉన్నాయంటే 4 భుజాలు. అంటే 3 భుజాలు కాస్త 4 అయినాయి. తర్వాత లోపల 4 భుజాలు కాస్త లోపల పైన మీద 5 భుజాలు అయినాయి. అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు వాడు. అంటే లోపల 3 ఉంటే పైన 4, లోపలే 4 ఉంటే పైన ఏముండాలి 5 ఉండాలి. అంటే +1 చేసుకుంటూ వెళ్ళాడు వాడు. ఇక్కడ ఎన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు 2. ఆన్సర్లో కూడా 2 డయాగ్రామ్సే వచ్చాయి. కానీ మన క్వశ్చన్ డయాగ్రామ్ ఏంది? ఈ క్వశ్చన్ డయాగ్రామ్ లోపల 4 భుజాలు 5 భుజాలు 6 భుజాలు అంటే 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. మనకు ఆన్సర్లో కూడా ఎన్ని డయాగ్రామ్స్ ఉండాలంటే 3 ఉండాలి. కాకపోతే 3 డయాగ్రామ్స్తో పాటు వాటి నంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బి ఇంక్రీజ్ ఉండాలి. అంటే వాళ్ళ భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. అలా భుజాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తూ ఆ 3 డయాగ్రామ్స్ ఉన్న ఆప్షన్ ఏది ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. అన్ని దాంట్లో ఇది 2 డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మన ఆన్సరే కాదు. ఎన్ని డయాగ్రామ్ ఉండాలి? 3 డయాగ్రామ్స్ ఉండాలి. ఇక్కడ 1 2 3 1 2 3 అన్ని దాంట్లో 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉపయోగించి ఒక ఆప్షన్ చూడకుండానే తీసేసాం. ఆ ఆప్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ 3 4, ఇక్కడ 1 2 3 4 5 6 6 ఇచ్చాడు వాడు. అంటే ఇది రైట్ ఆన్సర్ అంటే ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఆర్డర్లో ఇంక్రీజ్ అవ్వాలి. లోపల 3 భుజాలు ఉంటే బయట 4 5 అలా ఉండాలి. 3 4 5 ఆర్డర్లో లేదు. తర్వాత ఇది ఆన్సరే కాదు. ఇక లోపల 5 పెంటాగనల్, హెక్సాగనల్ 1 2 3 4 5 6 7 ఇది హెప్టాగనల్. లోపల 5 భుజాలు ఉన్నాయి పంచభుజి, పైన 6 భుజాలు ఉన్నాయి షడ్భుజి, పైన 7 భుజాలు ఉన్నాయి సప్తభుజి. పెంటాగనల్, హెక్సాగనల్, హెప్టాగనల్ అలా ఇది ఆర్డర్లో ఉంది. ఓకే, ఇది బై ఛాన్స్ రావచ్చేమో చూద్దాం. ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఉందిగా. ఈ లాస్ట్ ఆప్షన్ లోపల 4 భుజాలు, బయట 1 2 3 4 5 6 6 భుజాలు, పైన త్రిభుజం 3 భుజాలు. ఇది ఆర్డర్లో ఇంక్రీజ్ అయిందా అంటే ఆర్డర్లో లేదు. అది 4 కాస్త 6 అయింది, మళ్ళీ 6 కాస్త మళ్ళీ 3 అయింది, అంటే డిక్రీజ్ అయింది. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. దేర్ ఫర్ రైట్ ఆన్సర్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కడ ఇంక్రీజ్ అయినాయంటే థర్డ్ ఆప్షన్ 5 6 7. మనకు ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉంది అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ 2 డయాగ్రామ్ ఫస్ట్ 2 డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సేమ్ టు సేమ్ డయాగ్రామ్స్ కంటికి కనబడుతున్నాయి. కానీ ఆ డయాగ్రామ్ ప్లేస్ సేమ్ ఉందా అంటే 2 సేమ్ లేవు. ఆ డయాగ్రామ్ జస్ట్ ఒకదానికొకటి ఇంటర్చేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు వాడు. అలా ఈ 2 డయాగ్రామ్ ఎటువంటి లాజిక్ అయితే ఉంటుందో, ఈ 2 డయాగ్రామ్ మధ్యన ఏ తార్కిక అనుభవ సంబంధం ఉంటుందో అదే తార్కిక సంబంధాన్ని ఇక్కడ వెతకాలి. చూద్దాం. ఇక్కడ పెంటాగనల్ ఉంది, మన ట్రయాంగిల్ ఉంది, మళ్ళీ స్క్వేర్ ఉంది. మళ్ళీ ఈ స్క్వేర్ని తీసుకొచ్చి ఎక్కడ రాశాడంటే ఫస్ట్లో రాశాడు వాడు. స్క్వేర్ని తీసుకొచ్చి అలా ఫస్ట్ రాశాడు. స్క్వేర్, పెంటాగనల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదేవిధంగా ట్రయాంగిల్. వాడు ఏం లేదు, ఈ 3వ డయాగ్రామ్ తీసుకొచ్చి ఫస్ట్కి తిప్పడం. ఆ 3వ డయాగ్రామ్ తీసుకొచ్చి ఫస్ట్ డయాగ్రామ్ దగ్గర ఫస్ట్ ప్లేస్ ఇన్వాల్వ్ చేస్తేనే ఆ లాజిక్ వచ్చేస్తుంది అంటున్నాడు వాడు. అదే లాజిక్ మనం ఎక్కడ ఉపయోగించాలంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్లో మనం వాడాలి. అంటే మనం ఆన్సర్ రావాలి అంటే ఇవి 2 అలాగే ఉంటాయి. కాకపోతే ఈ 3వ డయాగ్రామ్, ఓకే, ఈ 3వ డయాగ్రామ్ ఏమవుతుందంటే ఇటువైపు వచ్చేస్తుంది. ఓకే, ఈ 3వ డయాగ్రామ్ ఎక్కడ వస్తుందంటే ఇటువైపు రావాలి. నెక్స్ట్ ఈ 3వ డయాగ్రామ్ ఇటువైపు వచ్చిందంటే అప్పుడు ఏమేమి వస్తుందంటే ఇక్కడ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ సిలిండర్ షేప్లో ఉన్న డయాగ్రామ్ ఫస్ట్లో ఉండాలి. సిలిండర్ షేప్లో ఉన్న డయాగ్రామ్ ఫస్ట్లో ఉండాలి. తర్వాత స్క్వేర్, తర్వాత సెమీ సర్కిల్ అర్ధవృత్తం. అలా ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్